Hi friends, రేషియోలో నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ చూద్దాం. ఇఫ్ q ఈక్వల్ టు p ప్లస్ q ప్లస్ r డివైడెడ్ బై 2 అండ్ q మైనస్ p ఈస్ టు q మైనస్ q ఈస్ టు q మైనస్ r ఈక్వల్స్ టు 17 ఈస్ టు 5 ఈస్ టు 8 అండ్ దెన్ p ఈస్ టు q ఈస్ టు r రేషియో ఎంత? సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ని ఎలా చేయాలో ఫస్ట్ ప్రాసెస్ చూద్దాం. 2ని దీంతో మల్టిప్లై చేసుకోండి, అప్పుడు 2q ఈక్వల్స్ టు p ప్లస్ q ప్లస్ r అవుతుంది. ఇప్పుడు q మైనస్ p యొక్క రేషియో ఎంత? 17. q మైనస్ q 5, q మైనస్ r 8. సో ఇవి యాడ్ చేయండి. సో q మైనస్ p ప్లస్ q మైనస్ q ప్లస్ q మైనస్ r ఈక్వల్స్ టు, సో రేషియోస్ అన్నీ యాడ్ చేయండి. 17 ప్లస్ 5 ప్లస్ 8. నెక్స్ట్ క్యూస్ అన్నీ యాడ్ చేసేయండి. q ప్లస్ q ప్లస్ q, 3 క్యూస్ ఉన్నాయి కాబట్టి 3 క్యూస్ మైనస్ ఇవన్నీ యాడ్ చేస్తే p ప్లస్ q ప్లస్ r అవుతుంది. ఈక్వల్స్ టు 17 ప్లస్ 5 22, 22 ప్లస్ 8 30. ఇప్పుడు 3q మైనస్ p ప్లస్ q ప్లస్ r అంటే ఏ విధంగా రాసుకోవచ్చు? 2qకి ఈక్వల్ కాబట్టి ఈ 2qని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. ఈక్వల్స్ టు 30. 3q మైనస్ 2q అంటే 1q ఈక్వల్ టు 30. ఇప్పుడు q వాల్యూ మనకు వచ్చింది. ఇప్పుడు ఈ q వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇందులోకి వెళ్ళి సబ్స్టిట్యూట్ చేయండి. చూడండి, q మైనస్ p ఈక్వల్ టు రేషియో ఎంత? 17. ఇప్పుడు q వాల్యూ 30, 30ని సబ్స్టిట్యూట్ చేయండి. 30 మైనస్ p ఈక్వల్ టు 17. సో ఈ p అటు సైడ్కి వెళ్ళి 17 ఇటు తీసుకొస్తే 30 మైనస్ 17 ఈక్వల్ టు మైనస్ p అటు సైడ్కి వెళ్తే ప్లస్ p. సో p ఈక్వల్స్ టు 13లో నుంచి 17 తీసేస్తే 13. సో p వాల్యూ 13. సో q వాల్యూ కూడా అలాగే ఫైండ్ అవుట్ చేయాలి. చూడు, q మైనస్ q ఈక్వల్ టు 5. సో q వాల్యూ 30 మైనస్ q ఈక్వల్ టు 5. సో q అటు సైడ్ పంపించి 5 ఇటు సైడ్ తీసుకొస్తే మైనస్ 5 ఈక్వల్ టు ప్లస్ q. సో q ఈక్వల్ టు 30లో నుంచి 5 తీసేస్తే 25. సో q వాల్యూ 25, p వాల్యూ 13, q వాల్యూ 25. నెక్స్ట్ అలాగే r వాల్యూ q మైనస్ r ఈక్వల్ టు రేషియో ఎంత? 8. సో q వాల్యూ 30 మైనస్ r ఈక్వల్ టు 8. r నట్ సైడ్ పంపిస్తే 30 మైనస్ 8 ఈక్వల్ టు r. సో r ఈక్వల్స్ టు 30లో నుంచి 8 పోతే 22. సో r వాల్యూ 22. సో p వాల్యూ 13, r వాల్యూ q వాల్యూ 25, r వాల్యూ 22. సో 13:25:22. ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ డి మన ఆన్సర్. సో ఇది ప్రాసెస్. కానీ ఇంత ప్రాసెస్ చేస్తే ఎగ్జామ్ హాల్లో టైం వేస్ట్. ఇది ఎగ్జామ్ హాల్ ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. సింపుల్గా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇవంతా ప్రాసెస్ చేయకుండా ఇలా q ఈక్వల్ టు p ప్లస్ q ప్లస్ r బై 2 అని ఇలా, లేదా 2q ఈక్వల్ టు p ప్లస్ q డైరెక్ట్ ఈ కండిషన్ ఇచ్చేసి ఇలా ప్రాబ్లం అడిగినప్పుడు మీరు సింపుల్గా ఏం చేయాలంటే p వాల్యూ, q వాల్యూ, r వాల్యూ కనుక్కునేటప్పుడు చూడండి ఒకసారి. p వాల్యూ కావాలంటే q మైనస్ p ఈక్వల్ టు 17, q మైనస్ q 5, q మైనస్ r 8 కదా. ఇప్పుడు మనకి p వాల్యూ కావాలి. p వాల్యూ కావాలనుకున్నప్పుడు p వాల్యూని మాత్రమే మనం ఇగ్నోర్ చేసి రిమైనింగ్ 2 యాడ్ చేయాలి. సో 5 ప్లస్ 8 ఎంత? 13. సో p వాల్యూ 13, అదే కదా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు q వాల్యూ కావాలనుకున్నప్పుడు q వాల్యూ మాత్రమే ఇగ్నోర్ చేయండి. సో ఈ q వాల్యూ మాత్రమే ఇగ్నోర్ చేస్తే రిమైనింగ్ 17 ప్లస్ 8. 17 ప్లస్ 8 ఎంత? 25. సో అదే కదా వచ్చింది. నెక్స్ట్ q వాల్యూ 25. నెక్స్ట్ ఇప్పుడు r వాల్యూ కావాలనుకున్నప్పుడు r వాల్యూ మాత్రమే ఇగ్నోర్ చేయండి. ఇగ్నోర్ చేస్తే రిమైనింగ్ 2 యాడ్ చేయండి. 17 ప్లస్ 5 22. సో r ఈక్వల్ టు 22, అదే కదా వచ్చింది. సో ఇలా చేయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం మీరు ట్రై చేసి ఆన్సర్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.